ఈరోజు మా ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా తమ సొంత పత్రికలో మా నాయకుడు అంటున్నాడు గుమస్తా పత్రిక వాళ్ళు ఆనందం పొందడానికి కోసం రాసుకునేటువంటి రోత రాతలే తప్ప వాటిని ఇంత మాత్రం నిజం లేదన్న మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుగా ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ పాపం పండింది, ప్రతిపక్షానికే పరిమితమైంది. లోకసభ ఎన్నికలకు వచ్చే వరకు జీరోకే పరిమితమైన వాళ్ళ తీరులో మార్పు కనిపించడం లేదు. వారి మకిలి మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వారి బురద మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు మాకున్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సిట్ ఆఫీసు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆ పాపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిట్ దగ్గర క్యూ కడుతున్నారు. సూత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది, పాత్రధారులు దొరకవలసిన అవసరం ఉంది. ఎక్కడో అమెరికాలో ఉన్న మన భారతదేశ చట్టం ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా మనం చట్టం తన పట్ల చేసుకోకపోతుందని చెప్పండి. నిదర్శనంగా కలుగులో దాక్కున్నప్పుడు కూడా ఈరోజు తప్పలేదు సిట్టు ముందుకు రావడానికి, విచారణలో పాల్గొనడానికి కోసం అనేటువంటి మాట సందర్భంగా చెప్తూ ఈరోజు చట్టాన్ని గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో మేమేదో టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం చెప్పనేటువంటి ఓ దురుద్దేశాన్ని అపవాదును ఈరోజు మాకు అందించేటువంటి మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు మా నాయకుడు దమ్మున్నోడు మీలాగా టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పరిపాలన చేయాలని చెప్పని ఆలోచించినటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కానే కాదని చెప్తున్నాం. మా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాస్త ఎక్కువ, మీలాగా నియంతృత్వం పోకడు మా పార్టీలో లేవు. ఈరోజు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తూ ఎవరి గౌరవాన్ని వారికి ఇచ్చి పరిపాలన సాగిస్తూ ముందుకు పోతున్నటువంటి తీరుతెన్నులు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నైతిక విలువలను తీసుకొని మేము ముందుకు పోతుంటే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు ఏవైతే చేస్తుండ్రో ఇది సరైనది కాదని మాట సందర్భంగా చెప్తూ అసలు వెన్నుపోటు రాజకీయాలు మేము చేయము. ఈ అంశం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం కూడా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ పేద ప్రభుత్వం ఇందిరమ రాజ్యాన్ని చూస్తూ ఉంటే ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తూ ఉంటే పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఈరోజు ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీని ఈరోజు ప్రజలు ఇప్పటికే తగిన రీతిలో బుద్ధి చెప్పారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్న చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చూసారు ఆయన ధైర్యం కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి కానీ ఆనాటి ముఖ్యమంత్రి యొక్క తీరు తెన్నుల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొని ప్రజలను చైతన్యవంతులు చేసి మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేస్తే ఆ ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించలేక ఫామ్ హౌస్ ఉన్నటువంటి మీరు, గెస్ట్ హౌస్లకే పరిమితమైనటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం సాహిత్యం కాదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ మీలాగా ట్యాపింగ్ చేసి రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ముఖ్యమంత్రి గారికి లేనలేదు. మాకు మా నాయకుల మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు అందరికీ సమానంగా బాధ్యతలు నాయకత్వ బాధ్యతలు ఇచ్చి వారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని ఈరోజు మీ ప్రయత్నం చేస్తున్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరే రాసుకొని మీ పత్రికల్లో మీరే ఆనందపడడం తప్ప ఎవరు కూడా విశ్వసించలేరని మాట సందర్భంగా చెబుతూ ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా ఎవరు ఏంటో కూడా తెలుసు, ఎవరు బతుకులు ఎలాంటివో కూడా తెలుసు. అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఈ రోత రాతలు మానుకోకపోతే ప్రజలే
మిమ్మల్ని తిప్పికొడుతున్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక సూత్రధారులు దొరికేటువంటి అవసరం ఉంది. అసలైన సూత్రధారులు దొరికేటువంటి సందర్భం ఈరోజు ఇక్కడ నేను ఒక మాట అంటున్నాను. టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, సినీ తారలు మాట్లాడుకున్న మాటలు విన్నట్టుగా, ఆఖరికి జడ్జీలు మాట్లాడుకున్న మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి తమ సొంతింటి వారిని కూడా వదిలిపెట్టలేని బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ మంటల మీ మాట కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా మా ఫోన్ కూడా ట్యాపింగ్ అనేది జరిగింది అనేటువంటి మాట అంటుంటే మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పంటున్నా, మీరు ఎవరిని విశ్వసిస్తారని చెప్పంటున్నా. సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారినే మీరు ఈరోజు విడిచిపెట్టకుండా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన మీరా మాకు నీతులు చెప్పేదంటున్నా, మీరా మీ మకిలి మాకు కనిపించేది అంటున్నా. ఈరోజు బురద మీకంటింది, ఆ బురదను మాకంటించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎన్నటికీ కూడా ట్యాపింగ్ లో పోయేది లేదు. నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు, ఆ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల దిగజారిపోయి కింద పడ్డటువంటి మీ నైజాన్ని కూడా చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఈరోజు మీ దొంగ బుద్ధులు మాకు అసలే లేవు, మాకు అసలే అక్కర్లేదని మాట సందర్భం చెప్తూ మాకు అగత్యం పట్టలేదు, టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం లేదని మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంతకుముందు అన్న మా ముఖ్యమంత్రి గారు దమ్మున్నాడు అని చెప్పండి, ఎవరైనా ప్రత్యక్షంగా ఎదుర్కొంటాడని చెప్పండి. ఈరోజు ఆ విధంగా రాజకీయం చేయాలి తప్ప దొంగచాటుగా ఈరోజు ఒకరి మాటలు విని దానికి అనుగుణంగా రాజకీయాలు చేసినటువంటి అవసరం మాకు లేదని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబో రోజులు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక భయం పట్టింది. నిధులు నీళ్లు నియామకాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ వాదం సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఆ తెలంగాణ పదవునే వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకున్న రోజే, తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితిగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధాన్ని తెచ్చుకొని తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లోంచి వాళ్ళు వైదొలిగిపోయి ఈరోజు పేద ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సర్కార్ ముందుకు పోతుంది. ఆ గుండెలు ఉంటున్న సందర్భంలో వీళ్ళు ఈరోజు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారంగానే భావించాలి తప్ప మరొకటి కాదని నిన్న 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆడపిల్లలు ప్రయాణాలకు ఆర్టీసీకి చెల్లించే సందర్భంలో సంబరాలు జరుపుతూ కూడా జీవించుకోలేకపోతే ఎలా అంటున్నారు. ఆనాడు ఆర్టీసీ బస్సులో ఆడపిల్లల ఉచిత ప్రయాణం అంటే ఈరోజు ఆడపిల్లల పైన అనుచిత వ్యాఖ్యలు, ప్రభుత్వం పైన అనుచిత వ్యాఖ్యలు. ఈరోజు రైతు రుణమాఫీ 25,25,000 మంది చేస్తాయి. మీ హయాంలో పావులా ఈరోజు మేము 1 టోకెన్లో 2 లక్షలు రుణమాఫీ చేసి 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసాను ఇచ్చేటువంటి సందర్భం చేసి గృహజ్యోతి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అందజేసి అసలు మీ హయాంలో 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలేరు. మీరు 2014 తర్వాత పెళ్లి కాబట్టి కోడలుగా ఇంట్లో అడుగు పెడితే ఆ కోడలు పేరు కూడా చేర్చలేని మీరు రేషన్ కార్డులో 10 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచేది చూస్తున్నారు. ఈరోజు మన్నునాడు రూపంలో వచ్చి 5వ తరగతి 4వ తరగతి చదువుతున్న వారి పేరు కూడా మీకు చేర్చకపోతే ఈరోజు మీరు రేషన్ కార్డులో వాళ్ళ పేరు చేర్చి రేషన్ కార్డు పండుగ జరుపుకుంటే దాన్ని కూడా తప్పొట్టే విధంగా బీఆర్ఎస్ మాట్లాడే మాటలు. ఈరోజు ఇందిరా మిల్లు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వని సందర్భం మీదైతే ఈరోజు నియోజకవర్గానికి 3,000 ఇళ్ళు ఇచ్చి ఈరోజు సన్నబియ్యం ఆలోచన లేదు మీకు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సన్నబియ్యం ఈ రాష్ట్రం ఇస్తా ఉంటే ఈరోజు ఈ విధంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు. ఆ రోజు తెలంగాణ వచ్చిన రోజు 78,000 కోట్లు అప్పనుకుంటే సుమారు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టుకునే పరిస్థితి, 16,000 కోట్ల నిల్వ. కేసీఆర్ అనేక సందర్భాలు ఉన్నాడు మన ధనిక రాష్ట్రం అని, కానీ ఈరోజు అప్పుడు రాష్ట్రం చేసిపోతే 8 లక్షల కోట్ల అప్పుకు ఆనాడు ఏటా 6,000 కోట్లు కట్టే వడ్డీ రోజు నెలకు 6,000 కోట్లు కట్టే పరిస్థితి ఉన్నా ఈరోజు పాత ప్రభుత్వం ఉన్న ఏ స్కీమ్ రద్దు చేయకుండా కొత్తగా ఇన్ని స్కీములు రన్ చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అసెంబ్లీ నడిస్తే ప్రతిపక్ష నాయకురాడు అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఇచ్చిన సమయాన్ని
ఈ ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప ఈ ఒక్క సూచన చేయని సందర్భం లేదు. హిస్టారికల్ మూమెంట్ అయినటువంటి బీసీ బిల్లుని ఈరోజు ఆమోదింపజేసుకున్నాం. ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి బిల్లును ఆమోదింపజేసుకున్నాం. భూభారతి బిల్లును ఆమోదింపజేసుకున్నాం. ఈ విధంగా అనేక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తే ప్రతిపక్ష నేత రాడు